అందరూ బాగుంటుంది భయ్య బేసిక్ ఏంటంటే లాస్ట్ ఇయర్ ఒక డ్రీమ్ ఉంటుంది అనమాట. కొన్ని ప్రోడక్ట్స్ కొనుక్కోవాలని నా ఫ్యూచర్ కోసం, ఇంకా నాకు యూట్యూబ్ ఛానల్ కోసం ఈ ప్రోడక్ట్స్ అని కంపల్సరీగా కావాలనుకున్నాం భయ్య. అయితే ఏంటంటే నా డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అయిపోయింది భయ్య. నేను ఆల్రెడీ ఒక ప్రోడక్ట్ అని కొనేసుకున్నాను. సో ఆ ప్రోడక్ట్ ఏంటో తెలియాలంటే ఈ వీడియో లాస్ట్ వచ్చాను. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి మీకు నోటిఫికేషన్ వస్తాయి. అయితే ఏంటంటే భయ్య పొద్దున్న నుంచి నాకు ఈ సాంగ్ అనేది ఎప్పుడు చూసినా లూప్ అవుతుంది అనమాట నా మైండ్లో అనేది. ఆ సాంగ్ అనేది మీరే వినండి ఒక 1 సెకండ్ వరకు. ఇంకా సోదాపేసి వీడియో కలిపొందాం. సో గైస్ నా లాస్ట్ అన్ని వీడియోస్ చూసుకున్నా కూడా ఏంటంటే భయ్య మనం ఫోన్స్ గురించి చేసాము, అమెజాన్ ఎకో డాట్ గురించి చేసాము, ఇలాంటి డిఫరెంట్ టైప్స్ రివ్యూస్ చేసాము, అన్నీ చేసాం భయ్య. కానీ ఫర్ ది ఫస్ట్ టైం ఏంటంటే భయ్య మనం ఒక గేమింగ్ ల్యాప్టాప్ గురించి అన్బాక్స్ చేయబోతున్నాం అన్నమాట. ఇది నాకు ఫస్ట్ టైం అన్నమాట. నాకు ఎలా అన్బాక్స్ చేయాలో కూడా నాకు తెలీదు. ఒకవేళ నేనే తప్పుగా నేను చేస్తుంటే, లేకపోతే ఏదైనా తప్పు స్పెసిఫిక్గా నేను మీకు ఏం చేస్తుంటే కంపల్సరీగా నాకు కామెంట్ చేయండి. సో నేను కూడా తెలుసుకుంటాను. సో గైస్ ఇదే మన ఏసర్ నిట్రో 5 గేమింగ్ ల్యాప్టాప్ మాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు నిట్రో 5 అని రాస్తుంది బ్రాండింగ్తో పాటు. అండ్ కింద మనం చూసుకుంటే ఏసర్ అని లోగో కనిపిస్తుంది మాట. మొత్తం బాక్స్ చూసారు మనకి ఏంటంటే ఫుల్ గేమింగ్ లుక్ ఫినిషింగ్ వస్తుంది మాట మొత్తం వచ్చేసరికి. అండ్ మీరు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టు మనకి ఏంటంటే ఏసర్ కంపెనీ అని రాస్తుంది. అండ్ మీరు వీడియో క్వాలిటీ గురించి కొంచెం ఏమనుకోకండి. సో గేమింగ్ ల్యాప్టాప్ కాబట్టి సో నేను ఎలా అన్బాక్స్ చేస్తే నాకు అర్థం కావట్లేదు. అండ్ సెకండ్ వచ్చేసరికి ఇక్కడ ఏసర్ అనే ఫినిషింగ్ వస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇంటెల్ ఇన్సైడ్ అనమాట. ఇక్కడ ఇంటెల్తో పాటు రైజన్ కూడా వేరే ల్యాప్టాప్స్ వేరియంట్స్ కూడా ఉన్నాయి. సో మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ బ్యాక్ చూసుకుంటే యాజ్ యూజువల్గా మనకి ఏంటంటే ప్రోడక్ట్ డీటెయిల్స్ గురించి మాట్లాడతామాట. అండ్ మీరు రేట్ చూసుకోవచ్చు ఇక్కడ 94,999 రూపీస్ ఉంది. సో అలా కాదు, యాక్చువల్గా ఇది 94,000 అంత ఉండదు. సో గైస్ ఇప్పుడు మనం ప్యాకేజ్ అనేది ఓపెన్ చేద్దాం భయ్య. ఈజీగా మనం సీల్తో ఓపెన్ చేసేసు. అయితే మన ప్యాకేజ్ ఓపెన్ చేసేసి లోపల మనం ఏంటంటే కొన్ని డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం భయ్య ఈ ఏసర్ నిట్రో 5 గురించి. సో ఏసర్ నిట్రో 5 ప్రాసెసర్ వచ్చేసరికి మనకి ఏంటంటే 2 వేరియంట్స్ ఉంటుంది అనమాట. ఒకటి వచ్చేసరికి ఏంటంటే ఇంటెల్ నుంచి i5 ఒకటి, ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే రైజన్ నుంచి రైజన్ 5 ఒకటి అనమాట. సో రైజన్ 5 వచ్చేసరికి మనకి ఏంటంటే రైజన్ 5 4300H ఉంటుంది. అండ్ ఇంటెల్కి వచ్చేసరికి ఏంటంటే మనకి ఇంటెల్ i5 ప్రాసెసర్ ఉంటుంది అనమాట. ఇంటెల్ i5 ప్రాసెసర్ 10300H. నా ల్యాప్టాప్ కూడా సేమ్ అదే మాట, i5 ప్రాసెసర్ 10300H. అయితే ఏంటంటే ప్యాకేజ్ చూసుకుంటే మనకి యాజ్ యూజువల్గా ప్రతిసారి యూజర్ మాన్యువల్ ఇంకా ఏంటంటే కొన్ని డీటెయిల్స్ గురించి ల్యాప్టాప్ గురించి అవన్నీ ఇక్కడ మెన్షన్ చేస్తుందన్నమాట. ఇది కూడా కాదు ఇదే. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి కొన్ని డీటెయిల్స్ అని ప్రొవైడ్ చేస్తున్నారు. క్విక్ గైడ్ ఇంకా స్మార్ట్ గైడ్ అనేది కొన్ని ప్రొవైడ్ చేస్తుందన్నమాట ఇవన్నీ. సో ఇవన్నీ మీరు డీటెయిల్గా చదువుకోవచ్చు ఒకవేళ మీరు ల్యాప్టాప్ కొత్తగా తీసుకున్నట్టయితే. అండ్ సెకండ్ వచ్చేసరికి కూడా ఇక్కడ మనకి స్టార్టప్ గైడ్ కనిపిస్తుంది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో దీన్ని బట్టి కూడా మీరు ఎలా స్టార్ట్అప్ చేయాలో కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. సో గైస్ ల్యాప్టాప్కి వెళ్ళే ముందు మనం దీని గురించి మాట్లాడుకోవాలి. అదేంటంటే ఛార్జర్ గురించి మనం ల్యాప్టాప్ ఛార్జర్ గురించి మాట్లాడుకోవాలి. ల్యాప్టాప్ ఛార్జర్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే దీంట్లో ఉన్న బ్యాటరీస్ వచ్చేసరికి మనకి లిథియం పాలిమర్ బ్యాటరీస్తో వస్తుందన్నమాట ఈ బ్యాటరీ వచ్చేసరికి. అండ్ ఇక్కడ బ్యాటరీ మీద చూసుకుంటే కూడా మనకి ఏంటంటే 135 వాట్స్ ఛార్జర్తో వస్తుందన్నమాట ఇది వచ్చేసరికి. సో గైస్ మనకి ఎక్స్ట్రాగా మనకి స్టిక్కర్స్ కూడా ఇస్తున్నారు భయ్య. మన ల్యాప్టాప్స్కి అతికించుకోవడానికి స్టిక్కర్స్ కూడా ఇస్తున్నారు అనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అతికించుకోండి, నాకు కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. సో గైస్ మన ల్యాప్టాప్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే 25.5 ఇంటూ 36.3 ఇంటూ 2.6 సెంటీమీటర్స్ డైమెన్షన్స్ వస్తుందన్నమాట ఈ ల్యాప్టాప్ వచ్చేసరికి. అండ్ ఆల్రెడీ చెప్పినట్టు మనకి ప్రాసెసర్ కూడా i5 ప్రాసెసర్తో వస్తుంది. డిస్ప్లే వచ్చేసరికి ఏంటంటే భయ్య మనకి 15.6 IPS డిస్ప్లేతో వస్తుందన్నమాట. అంటే ఏంటంటే మనకి ఫుల్ హెచ్డి డిస్ప్లేతో వస్తుంది ఈ ల్యాప్టాప్ అనేది. అండ్ మెమరీ గురించి మాట్లాడుకుంటే మనకి మెమరీ వచ్చేసరికి ఏంటంటే 8GB DDR4 అప్గ్రేడబుల్ టు 32GB అనమాట. అంటే ఏంటంటే మీరు 32GB వరకు కూడా ఇది అప్గ్రేడబుల్ చేసుకోవచ్చు. స్టోరేజ్ విషయం వచ్చేసరికి ఏంటంటే భయ మనకి స్టోరేజ్ వచ్చేసరికి 1TB HDD 7200 RPMతో వస్తుందన్నమాట ఈ స్టోరేజ్ వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ మనకి 256GB SSD కూడా వస్తుందన్నమాట. ముందుగా ఏంటంటే మన గ్రాఫిక్స్ గురించి మాట్లాడుకుంటే మనకి NVIDIA GeForce GTX 1650 Ti గ్రాఫిక్స్ కార్డుతో వస్తుందన్నమాట. అండ్ దీంతో పాటు ఏంటంటే మనకి 4GB GDR4 VRAM కూడా వస్తుందన్నమాట. సో గైస్ పోర్ట్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఏంటంటే మనకి ఇక్కడ ఏంటంటే C పోర్ట్ కనిపిస్తుంది. అండ్ ఏంటంటే ల్యాన్ పోర్ట్ అక్కడ కనిపిస్తుంది. 2 USB పోర్ట్స్ అని కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే 3.5mm జాక్ కనిపిస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ ఫస్ట్ నుంచి చూసుకుంటే మనకి ఏంటంటే బై ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్యాన్స్ కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. సో కేసు ఇప్పుడు కీప్యాడ్ గురించి కానీ లేకపోతే మౌస్ ప్యాడ్ గురించి మాట్లాడుకుంటే భయ్య ముందుగా ఏంటంటే మౌస్ ప్యాడ్ మనకి చాలా ఫ్రీక్వెంట్గా ఉంది, అంటే చాలా బాగుంది. అండ్ సెకండ్ వచ్చేసరికి ఏంటంటే భయ్య మనకి కీప్యాడ్ గురించి మాట్లాడుకుంటే మనకి ఏంటంటే చాలా ఫ్రీగా ఉంది భయ్య. కొన్ని ఏంటంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, అంటే చాలా తక్కువగా ఉంటుంది. అండ్ మన స్క్రీన్ గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ చెప్పినట్టు 15.6 స్క్రీన్ ఉందన్నమాట, IPS స్క్రీన్. అండ్ మనకి వచ్చేసరికి ఏంటంటే ఫుల్ హెచ్డి స్క్రీన్తో వస్తుంది ఇది. అండ్ సెకండ్ వచ్చేసరికి ఏంటంటే భయ్య దీంట్లో మనకి NVIDIA GTX GeForce 1650 Ti గ్రాఫిక్స్ కార్డ్ వస్తుంది కూడా.
అండ్ సెకండ్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇంటెల్ i5 కోర్తో వస్తుందన్నమాట. మీరు ఇక్కడ మనకు కనిపిస్తుంది ఆల్రెడీ లెఫ్ట్ సైడ్లో మీరు చూసుకోవచ్చు. కొన్ని స్పెసిఫికేషన్ కూడా రైట్ సైడ్ చూపిస్తున్నారు. సో గైస్ ఇప్పుడు ల్యాప్టాప్ అది ఆన్ చేస్తున్నాం భయ్యా. ముందుగా ల్యాప్టాప్ ఆన్ చేసినప్పుడు మనం ఏంటంటే సెటప్ అని చేసుకోవాలన్నమాట. అంటే ఏంటంటే లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి వైఫై అని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇలాంటి డిఫరెంట్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనకి సెటప్ అవుతుందన్నమాట. జస్ట్ ఒక 10 minutes 15 minutes పడుతుంది అంతే. అయితే ఏంటంటే భయ్య ఇప్పుడు మనం కొన్ని వాటి గురించి మాట్లాడుకుందాం. మన ల్యాప్టాప్లో ఇంకా కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట. అంటే కొన్ని స్పెసిఫికేషన్ ఉన్నాయి. సో దాని గురించి మాట్లాడుకుందాం భయ్య. సో దీంట్లో చూసుకుంటే మనకి ఏంటంటే అల్ట్రా ఆడియో విత్ ఆప్టిమైజ్ బ్యాస్, ఇంకా లౌడ్నెస్, స్పీకర్ ప్రొటెక్షన్ కూడా దీంట్లో మనకు వస్తుంది భయ్య. అండ్ నెక్స్ట్ రిఫ్రెష్ రేట్ చూసుకుంటే మనకి ఏంటంటే 60 Hz రిఫ్రెష్ రేట్తో కూడా ఈ ల్యాప్టాప్. సో గైస్ ఇప్పుడు మన ల్యాప్టాప్లో డివైస్ స్పెక్స్ దగ్గరకు వచ్చాం భయ్య. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇంటెల్ i5 10300H CPU దగ్గరకు వచ్చాము. 8GB RAM ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మనకి ఏంటి 64-bit ఆపరేటింగ్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మనకి వచ్చేసరికి Windows 10 వస్తుంది భయ్య ఈ ల్యాప్టాప్ అనేది. హాయ్ గైస్, ఇది Acer Nitro 5 యొక్క ఫ్రంట్ కెమెరా అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇది 720p క్వాలిటీలో వస్తుంది. నాకైతే ఇది అంత బాగా నచ్చలేదు. సో మీరు సెట్టింగ్స్లో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ 720p 16:9 30 FPS అంటున్నారు. అండ్ నాకైతే ఈ క్వాలిటీ అంత ఏం బాగా నచ్చలేదు. కాకపోతే ఏంటంటే మీకు ఒకవేళ మీకు ఏదైనా వెబ్ క్యామ్ కానీ ఏదైనా ఉంటే కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను వెబ్ క్యామ్ గురించి ఒక వీడియో చేశాను అనమాట. మీరు ఇక్కడ ఐకార్డ్స్లో చూసుకోవచ్చు. అయితే నాకు సొల్యూషన్ దొరికింది. సో ఈజీగా నేను వెబ్ క్యామ్ యూస్ చేసుకోవచ్చు. నాకు హెచ్డి క్వాలిటీతో వస్తుంది అలాగైనా. సో గైస్ ఇది ఒక డ్రాబ్యాక్ అనుకోవచ్చు మనకి Acer Nitro 5లో. ఈ ల్యాప్టాప్లో కొత్త కీ వచ్చింది భయ్య. అదేంటంటే నైట్రో సెన్స్ కీ మాట. అంటే ఏంటంటే మనకి ఇక్కడ నుంచే మన ఫ్యాన్స్ని మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూడొచ్చు, నేను ఇప్పుడు క్లిక్ చేసి కానీ ఏంటంటే నైట్రో సెన్స్ అనే ఒక పాప్ అవుట్ వచ్చింది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు భయ్య, మీరు సిపియూని కానీ జీపీయూని కానీ లేకపోతే బ్యాటరీ కానీ మీరు ఇక్కడే కూల్ డౌన్ చేసేయచ్చు. సో ఇది ఈజీ మాట. ఆల్రెడీ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఆల్రెడీ తిరుగుతుందన్నమాట CPU ఇంకా GPU. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు కూల్ బెస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఈ కూల్ బెస్ట్ ఆప్షన్ కనిపిస్తే మనం ఏదైనా మనం కూల్ చేసేయచ్చు మాట. అంటే మన CPUని కూల్ చేసేయచ్చు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, మనం కీబోర్డ్ని సెలెక్ట్ చేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుందంటే భయ్య, మనం కలర్స్ అనేది చేంజ్ చేసమాట. అంటే మనకి ఆల్రెడీ మన కీప్యాడ్కి RGB లైటింగ్ వస్తుంది కాబట్టి సో మనం ఎటువంటి కలర్ కానీ చేసుకోవచ్చు భయ్య. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, ఇక్కడ నేను ఆరెంజ్ కలర్ పెట్టాను. ఇక ఎటువంటి ఏ పార్ట్స్కి ఏ సెక్షన్ కూడా మనం అన్ని పెట్టుకోవచ్చు. అండ్ డైనమిక్ దాంట్లో వచ్చేసరికి మనకి ఏంటంటే భయ్య ఇక్కడ కొన్ని ఎఫెక్ట్స్ వచ్చాయన్నమాట. అంటే ఏంటంటే బ్రీతింగ్ తీసుకున్నట్టు మనకి ఏంటంటే బ్లింక్ అవుతుందన్నమాట. అంటే మనం ఎలా బ్రీత్ తీసుకుంటారో వస్తుంది. అండ్ సెకండ్ వస్తే మనకి వేవ్ చూసుకుంటే సో లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వెళ్తే రైట్ సైడ్ నుంచి మన లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది. ఇది చాలా బాగుంటుంది. అంటే ఏంటంటే నైట్ టైం అప్పుడు బాగుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వస్తారు మీరు ఇక్కడ చూసుకోవచ్చు, చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. అండ్ మీరు మోడ్ వచ్చేసరికి ఏంటంటే ఏసీ కాకుండా బ్యాటరీ కూడా ఇక్కడ మీరు కూల్ డౌన్ చేసేదన్నమాట. అంటే మీ ఇష్టం బట్టి సో మీరు ఏది కూల్ చేయాలో మనం ఇక్కడ నుంచి ఆపరేట్ చేసేయచ్చు. సో గైస్ ఇప్పుడు నేను వీడియో క్వాలిటీ గురించి మాట్లాడుతాను భయ్య. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మనకి వీడియో క్వాలిటీ వచ్చేసరికి 4K వరకే సపోర్ట్ అవుతుంది. యాక్చువల్గా మనకి ఏంటంటే 180p వరకే సపోర్ట్ అవుతుంది. కానీ ఏంటంటే 4K కూడా సపోర్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనం 8K దగ్గరకు వచ్చా మనకి ఏంటంటే కొంచెం లాగ్ అవుతున్నట్టు అనిపిస్తుంది భయ్య. సో నాకు ఫ్రేమ్ డ్రాప్స్ కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. మీరు 4K వీడియోలు చూస్తున్నారు ఇప్పుడు మీరు ఈ వీడియోని. సో మనకి క్లారిటీగా ఉంది, కొంచెం పెద్దగా కూడా ఉంది అన్నమాట స్క్రీన్ అనేది. సో గైస్ ఇప్పుడు దాకా చూసారు కదా అన్బాక్స్ వీడియో అయితే ఇప్పుడు దాకా చెప్పిన అన్ని ప్రోస్ భయ్య. అయితే ఏంటంటే కొన్ని కాన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఎస్ భయ్య, ఇప్పుడు దీంట్లో కూడా కొన్ని కాన్స్ అనేవి ఉన్నాయి. అదేంటి ఇప్పుడు మీరు చూడండి. ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే భయ్య, దీంట్లో మనకి ఆప్టికల్ డ్రైవ్ అనేది లేదన్నమాట. అంటే ఏంటంటే CD పెట్టుకోవడానికి మనకి ఛాన్స్ అనేది లేదు. సో వీడు ఎందుకు ఇవ్వడం నాకు అర్థం కాలేదు. కానీ మీరు ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా ఒక సినిమా అనేది CD రూపంలో చూడాలంటే మనకి దీంట్లో కుదరదు. ఏదైనా మీరు పెన్ డ్రైవ్ అని కొనుక్కోవాలి, లేకపోతే మీరు ఏదైనా సినిమాని డౌన్లోడ్ చేసుకోవాలి ఆన్లైన్లో. సో ఇదే సొల్యూషన్ అన్నమాట దీనికి. సెకండ్ వచ్చేసరికి ఏంటంటే భయ్య, దీంట్లో మనకి ఫింగర్ ప్రింట్ అన్లాక్ అని లేదన్నమాట. అంటే మాక్సిమం మనం చూసుకునే ఏంటంటే ఫింగర్ ప్రింట్ అన్లాక్ కానీ లేకపోతే ఏంటంటే ఫేస్ అన్లాక్ అని ఉంటుంది. సో దీంట్లో లేదు. సో ఇది ఒక డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. అండ్ థర్డ్ వచ్చేసరికి ఏంటంటే మనకి దీంట్లో 3.5mm జాక్ ఇష్యూ భయ్య. అంటే ఏం లేదు, మనకి ఏంటంటే ఓన్లీ 3.5mm జాక్ ఉందన్నమాట. అయితే ఏంటంటే దాంట్లో ఏదైనా మనం హెడ్ ఫోన్స్ అని పెట్టుకోవాలి, లేకపోతే ఏంటంటే మైక్ అని పెట్టుకోవాలన్నమాట. ఇది ఎక్కువగా మనం ఎక్కడ చూస్తామంటే ఎడిటింగ్ వాళ్ళ విషయంలో చూస్తామన్నమాట. ఇప్పుడు సపోజ్ మీరు ఎడిటింగ్లో మీరు వాయిస్ ఓవర్ ఇస్తుంటే మీరు వినాలంటే ఎలా వింటారు భయ్య, అదే మాట. సో వినాలంటే మీరు కంపల్సరీగా ఇంకో హెడ్ ఫోన్ జాక్ అని పెట్టుకోవాలి. సో దీనికి కూడా సొల్యూషన్ ఉందా ఏం లేదు, మీరు జస్ట్ బ్లూటూత్ హెడ్ ఫోన్స్ అని పెట్టుకోవాలన్నమాట. ఫోర్త్ వచ్చేసరికి ఏంటంటే మనకి దీంట్లో SD కార్డ్ స్లాట్ అని లేదన్నమాట. అంటే ఏంటంటే ఇప్పుడు మాక్సిమం చూసుకోవచ్చు మనం ఫోటోషాప్ ఎడిటింగ్ కానీ లేకపోతే ఏదైనా ఫొటోస్ తీసుకొని
కెమెరాలో ఉన్న మెమరీ కార్డ్ దీంట్లో పెట్టాలంటే కంపల్సరీగా మనకి ఎస్టీ కార్డ్ స్లాట్ అనేది కావాలి భయ్య. దీంట్లో మనకి వచ్చేసరికి ఏంటంటే ఎస్టీ కార్డ్ స్లాట్ అనేది లేదు మాట. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే భయ్య ఇంత కెమెరా చూసినట్టు మనకి కెమెరా ఏంటంటే చాలా దరిద్రంగా ఉంది భయ్య. అంటే పర్వాలేదు 720p మీరు అలాగే మేనేజ్ చేసుకోవచ్చు, ఆన్లైన్ క్లాసెస్ కానీ ఆన్లైన్ మీటింగ్స్ కానీ అలాగే మేనేజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మీరు ఏదైనా స్ట్రీమింగ్ అనేది చేద్దామన్నా మీకు కొంచెం కష్టంగా ఉంటుంది. అండ్ ఫోర్త్ వచ్చేసరికి ఏంటంటే భయ్య కొంచెం వెయిట్ అనేది ఎక్కువ ఉందన్నమాట. అంటే మన అమెజాన్ చూసుకున్న మనకి ఏంటంటే భయ్య మనకి ఇక్కడ ఏం ప్రొవైడ్ చేశారంటే 2 kgs 300 grams ప్రొవైడ్ చేశారు. కాకపోతే నాకు కొంచెం లైట్ అండ్ వెయిట్గా ఉంది. సో మీరు ఎక్కడైనా ట్రావెల్ చేసుకొని బ్యాగ్ వేసుకొని వెళ్ళాలంటే కొంచెం టఫ్గా అనిపిస్తుంది, మీకు కొంచెం ఎక్కువ వెయిట్గా అనిపిస్తుంది అన్నమాట. సో ఇదే గైస్ కొన్ని కాన్స్ అనేవి. సో ఇదే గైస్ ఈ వీడియో. ఒకవేళ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని మీ నోటిఫికేషన్స్. సో థ్యాంక్ ఫ్రెండ్స్, బై బై, సీ యు లేటర్, జై హింద్.